సో కవిత సస్పెన్షన్, కూతురుపై కేసీఆర్ సీరియస్, కఠిన చర్యలకు ఛాన్స్, పార్టీ నుంచి పంపేస్తారని ప్రచారం, లేఖ రాయడం తప్పు కాదు, మీడియాతో మాట్లాడమే సరికాదు. ఈ విషయంపైనే కేసీఆర్ గుస్సా. ఇక ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ, సుదీర్ఘంగా చర్చించిన ఇద్దరు నేతలు. కవిత అంశంపైనే సీరియస్ డిస్కషన్, త్వరలో సంచలన నిర్ణయం అని టాక్ నడుస్తోంది. కవిత 6 డిమాండ్లు, దయ్యాల సంగతి తేల్చాలి, లీక్ వీళ్లను బయట పెట్టాలి, పార్టీలో పెద్ద పోస్ట్ ఇవ్వాల్సిందే. ఈ అంశాలన్నింటిపై చర్చకు కవిత రెడీ, కేసీఆర్ పిలుపు కోసం వెయిటింగ్, లేదంటే నెక్స్ట్ స్టెప్కు ఎమ్మెల్సీ కవిత సిద్ధమైనటువంటి వార్త కనిపిస్తుంది. ఇగో నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నేను క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. ఇటు దాచుకునేటికి ఏం లేదు. కవిత గారు నా చుట్టం కాదు, కేసీఆర్ నా చుట్టం కాదు, నా వెనక బంధువు కాదు, నా ముందు బంధువు కాదు, ఎవరు నాకు పరిచయస్తులు కాదు. కానీ కుండ బద్దలు కొట్టినట్టు కొన్ని మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ లాజికల్గా రెండు అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, మనం కొంతమందిని గాదైనాయాలంటలో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, లేఖలు రాయడం తప్పు కాదు, లేఖలు ఇవాళ కొత్త కాదు, గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి లేఖలు రాస్తున్నటువంటి ఆ సాంప్రదాయం నడుస్తూ ఉంది. కవిత లేఖను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆమె హుందాగా మరి గతంలో లేఖలు రాసిందట, ఆ లేఖలు ఏవి బయటకు రాలేదు, కానీ ఇప్పుడు కూడా లేఖ బయటకు రాసింది. కానీ ఇప్పుడు రాసిన లేఖలు ఏముంది, డాడీ అని ప్రస్తావించి నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్లు రాస్తూనే మరి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ మీద కొట్లాడాలి, మాట్లాడాలి. చాలా తక్కువ టైం ఉన్న వరంగల్ సభలో బీజేపీ గురించి మాట్లాడడానికి తక్కువ టైం ఇచ్చినటువంటి అంశం ఒకటి కావచ్చు. మరి ఏదైతే కొత్తగా వస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన అంశం కావచ్చు, బీసీ 42% డిక్లరేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇట్లా చాలా వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించిన సవరణ బిల్లుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాల గురించి మీరు మర్చిపోయారో లేక మాట్లాడొద్దు అనుకున్నారో, కానీ వాటి గురించి మాట్లాడితే బాగున్నటువంటి అంశాలని మరి ఆ ఫీడ్బ్యాక్లో రాయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం కవిత ఎందుకో ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేసింది అనిపిస్తుంది. కవితలో కూడా కొంత మరి ఏదన్నా సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, భవిష్యత్తులో నేను కూడా ఒక మహిళా సీఎం కావాలి, ఒక మమతా బెనర్జీ లెక్క ఒక మహిళా సీఎం కావాలనేటువంటి కసి, పట్టుదల మరి మొదలైనట్టు తెలుస్తుంది. ఆధిపత్య పోరు నుంచి బయటపడేందుకు, ఆధిపత్య పోరును బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబంలో ఆధిపత్య పోరును తట్టుకోలేకనే మరి కవిత బయటకు వస్తున్నటువంటి ఇండికేషన్స్ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇదేదో నేను చెప్తున్నటువంటి కల్పితంగా కట్టుకథ కాదు. మీరు మొన్న చూడండి, శంషాబాదు ఎయిర్పోర్ట్లో క్లియర్గా ఆమె ఏం చెప్తుంది, అవును వాస్తవమే, ఆ కవితకు ఏం చెప్తుందా, ఆ లేఖ రాసింది నేనే అంటుంది. కవితకు ఏమంటుంది, ఆ లేఖ రాసింది నేనే అని ఒప్పుకొని మరి మా నాన్నగారికి నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది అంటే, కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు ఏ దయ్యాలు, ఆడదయ్యాలా మగ దయ్యాలో చెప్పలేదు కవితక్క. మరి మగ దయ్యాలు అయితే ఎవరు, సంతోష్ రావు అని కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మరి ఒకవేళ ఆడదయ్యాలు ఉంటే ఎవరైనా ఆడదయ్యాలు ఉన్నారు అక్కడ, ఇదో కామెంట్ నడుస్తున్నది. ఇక ఇవన్నీ ఇటు ఉంచితే సేమ్ యాస్టీస్గా షర్మిల బాటలో ప్రయాణిస్తున్నది కవితక్క అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకు షర్మిల బాట నడుస్తుందంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు, రాజకీయ తగాదాలు ఎట్లయితే గతంలో మనం చూసినామో, సేమ్ ఇక్కడ కేటీఆర్ కవిత మధ్య కూడా మరి ఆధిపత్య పోరు, రాజకీయ మనుగడ డిస్కషన్ నడుస్తుంది. అందులో భాగంగానే ఇటు కవిత అటు షర్మిలను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఆమె కూడా కొత్త పార్టీ పెట్టింది వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో, దాన్ని తీసుకుపోయి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసింది. మరి కవిత కూడా కొత్తగా టీబీఆర్ఎస్ అని తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టబోతున్నది. దాన్ని తీసుకొని పోయి భవిష్యత్తులో బీజేపీలో, కాంగ్రెస్లో, మళ్ళీ బీఆర్ఎస్లోనే విలీనం చేస్తున్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి చర్చలు, అనేకమైనటువంటి రూమర్స్, అనేకమైనటువంటి మీమ్స్, అనేకమైనటువంటి ట్రోల్స్ సోషల్ మీడియాలో గత 1 వీక్ నుంచి అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. బట్ గతం వరకు పక్కన పెడితే నిన్న జరిగినటువంటి సంఘటన, నిన్న కేటీఆర్ పోయి కేసీఆర్ని కలిస్తే కేసీఆర్ కుల్లం ఉన్నదని చెప్పినాడు. ఉత్త పంచాయతీ అంతా కూడా ఉత్తగా బదలామైనటువంటి పంచాయత్, మీరు కవితను పట్టించుకోకుర్రి, ఆమె ఏమైనా మాట్లాడుకోరు మీడియాలో, ఆమె ఎవరితోటి ఏమైనా చెప్పుకొని, ఆమె ఏడవని పండి పొరలని మీరు పట్టించుకోకరని చెప్పినట కేటీఆర్కు కేసీఆర్. మరి ఎందుకు పట్టించుకోదు డాడీ, మన చెల్లెమ్మనే కదా, మన పార్టీ ఎమ్మెల్సీ కదా అంటే, ఇప్పుడు ఏం మాట్లాడినా, ఇప్పుడు ఏం పట్టించుకున్నా బీజేపీలకు, కాంగ్రెస్లకు అది మంచి ఆయుధం అవుతుంది, మంచి అస్త్రం అవుతుంది, మనం పార్టీ పలసన అవుతుంది. సో దయచేసి ఈ టాపిక్ని కొన్ని రోజుల పాటు ఈ ముచ్చటని సైలెంట్గా పెట్టుర్రి, ఈ ముచ్చట మీద ఎవరు మాట్లాడొద్దని పార్టీలో ఉన్న క్యాడర్కి మొత్తం చెప్పిరట. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి నిన్న ఫోన్ చేసిన, నిన్న సాయంత్రం 8:30-9 గంటలకు ఫోన్ చేసిన, అన్న మరి ముచ్చట మీద మరి డిస్కషన్ చేద్దామా, ఒక ఇంటర్వ్యూ చేద్దామా అంటే, ఇక చూడన్నా మాట్లాడి నా నోరు పోతా ఉంది, ఈ ముచ్చట తప్ప ఇంకేం ముచ్చటైనా మాట్లాడదామని అన్నాడు. ఇక నాకు అర్థమైపోయింది. ఇక ఆ ఎమ్మెల్యే గారు
ఆ మాట అనేసరికి నాకు అర్థమైపోయింది. అంటే ఇండికేషన్స్ వచ్చినట్టున్నాయి. ఇక ఈ పార్టీ గురించి, ఈ కవిత గురించి, ఈ లేఖ గురించి డిస్కషన్ వద్దని కేసీఆర్ నుంచి క్లియర్గా మరి ఇండికేషన్స్ వచ్చినట్టున్నాయి, కొన్ని గైడ్లైన్స్ వచ్చినట్టున్నాయి. మరి అందుకే ఎమ్మెల్యే గారు కూడా ప్లేట్ ఫిరాయించి రూట్ మార్చేసిన అనిపించింది నాకు. సో ఇట్లా చాలా చాలా అంశాలు మరి కేసీఆర్ డిస్కషన్ చేసుకున్నారట. సో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడమా, లేకపోతే పార్టీలోనే పెంచుకొని ఆమెను బుజ్జగించడమా, లేకపోతే కీలకమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంటో ఇంకోటో పదవి ఇవ్వడమా, ఇట్లా అనేక అంశాల గురించి డిస్కషన్ చేసుకున్నట్ట. ఏం డిస్కషన్ చేసినా ఒక 15 రోజులు మాత్రం గ్యాప్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకు ఆ 15 రోజులు అంటే 28, 29 తారీఖున అమెరికా పోతున్నాడు కేటీఆర్, రజతోత్సవ సభలు మరి విదేశాల్లో చేయడానికి. మరోవైపు కేసీఆర్ జూన్ 5వ తారీఖున, మరి హరీష్ రావు జూన్ 6వ తారీఖున ఇద్దరు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం కమిషన్కి సంబంధించి. సో ఈ బిజీలో, ఈ గజిబిజీ టైంలో, ఈ కమిషన్ ముందు హాజరు కావాల్సిన సమయంలో కవిత మీద ఏ క్లారిటీ తీసుకోలేము, కవిత మీద ఏ స్టాండు మనం ప్రజలకు చెప్పలేం. కాబట్టి ఒక 10-15 రోజుల పాటు కవిత విషయాన్ని సైలెంట్గా ఉంచాలి, మౌనంగా ఉండాలి, ఎక్కడ స్పందించోదని క్లియర్గా స్ట్రిక్ట్గా అందరికీ మరి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు, మరి కేసీఆర్ వార్నింగ్ని కేటీఆర్ అందరికీ చెప్పినట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి అది వాస్తవం అవాస్తవమా కానీ మనకున్న సమాచారం మేరకు మాత్రం ఒక 10-15 రోజుల వరకు కవిత మీద ఎటువంటి స్పందన కేసీఆర్ది ఉండదు. మరి 10-15 రోజుల లోపల కవిత ఏమైనా చేస్తా అంటే చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. జూన్ 2న కొత్త పార్టీ అనౌన్స్మెంట్ అయిన ఉండొచ్చు, జూన్ 2న ఆమె పార్టీ పేరునైనా ఖరారు చేయొచ్చు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఆమె జాగృతి అభిమానులకైనా, ఆమె సొంత క్యాడర్కైనా మరి ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. 90% అయితే మరి కవిత కొత్త పార్టీకి ఆలోచన చేసే విధానం అయితే కనిపిస్తూ ఉంది. ఇక చూడండి, ఆమె ఏమంటుంది, డిమాండ్ కూడా పెట్టింది. దయ్యాల సంగతి తేల్చాలి, లీక్ వీళ్ళను బయట పెట్టాలి, పార్టీలో పెద్ద పోస్ట్ ఇవ్వాలని ఆమె కోరుతూ ఉంది. కాబట్టి ఈ ఒక్కదాన్ని కూడా కేసీఆర్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలే, స్పందన వస్తుందని కూడా నేనైతే అనుకోవట్లే. ఇక రాజాసింగ్ హత్యకు కుట్ర